హైయర్స్ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వెరైటీ అది ఎస్బీఐ పిఓ క్వశ్చన్ అనమాట. వెరైటీ క్వశ్చన్ అంటే చదవడానికి చాలా టైం పడుతుంది. చూడండి, పెద్ద పారాగ్రాఫ్ అది. ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి. జస్ట్ 36 seconds స్టోరీ. సరే చూద్దాం. అంటే టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ d kilometers. ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ ద స్ట్రీమ్ is 3 times the total distance, and the distance traveled against the stream is 2 times the total distance. Okay. If the time taken to cover the distance along the stream is 10% less than the time taken to cover the distance against the stream. Okay. If a person cover a distance of 21 kilometers in 1 hour 24 minutes along the stream, then find the rate of current. Rate of current means R. అంటే ఇక్కడ ఒకసారి బాగా అర్థం చేసుకుందాం. టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఏంటంటే d kilometers. డి అన్నాడు తర్వాత విషయం మనకి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఏంటది? ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 times ద టోటల్ డిస్టెన్స్. యాక్చువల్ టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు ఏ నుంచి బికి, డి ఇచ్చాడు కదా, దానికి 3 times ఉంటాయి. ఇక్కడ అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ పోవాలి. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఆపోజిట్ స్ట్రీమ్ అంటే ఐడియా ఉందా? ఒకసారి మళ్ళీ ఎందుకైనా గుర్తు చేసుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాయింట్, అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అని చెప్పినట్టు క్లియర్గా డి డిస్టెన్స్ అంటున్నాడు. ఆ డి డిస్టెన్స్ ఇక్కడ ఈ కార్ ఆన్ ద రోడ్ లాగానే అనుకుందాం మనం. ఈ కార్ ఆన్ ద రోడ్ అనుకోండి చేసేది. ఏ నుంచి బికి పోతే డైరెక్ట్ ఎట్లా కార్ వెళ్ళిపోతుంది, ఇది ఒక స్పీడ్. కానీ ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటి? ఒక అద్భుతం జరిగింది. ఇది బోట్ గురించి స్టోరీ మాట్లాడుతున్నాను. బోట్ గురించి అంటే బోట్ తీసుకెళ్ళి రివర్లో పడేసారు అనుకోండి, అక్కడ కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. ఆ రివర్ కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ ఏం జరిగింది స్టోరీ, అలాంగ్ విత్ ద స్ట్రీమ్ ఆపోజిట్ స్ట్రీమ్ అనే స్టోరీ. అగైనెస్ట్ స్ట్రీమ్ ఉంటుంది, అలాంగ్ విత్ ద స్ట్రీమ్ ఉంటుంది. అంటే ఒక బోట్ తీసుకెళ్ళి మనం రివర్లో పడేస్తే ఆ రివర్ కూడా స్పీడ్ ఉంటుంది కదా, ఆ రెండు కలిసి ఉంటాయి స్టోరీ. అచ్చా, ఇప్పుడు ఫ్లో డైరెక్షన్లోనే బోట్ వెళ్తుంది అనుకోండి, బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, ఎస్ఎన్ఎస్ స్పీడ్. ఆ ఎస్ఎన్ఎస్ స్పీడ్ ఉంటుంది, ఈ రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటుంది. రేట్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఆ ప్రవాహానికి ఉండే వేగం ఉంటుంది దాన్ని సింపుల్గా. అంటే రెండు కలిపి ఉంటాయి అన్నట్టు. ఎస్ ప్లస్ ఆర్ ఎస్ ఎక్కడ పోతుంది? ఎస్ ప్లస్ ఆర్ అంటే 2 ఎలాంగ్ విత్ స్ట్రీమ్తోనే పోతున్నాడు. ఎస్ ప్లస్ ఆర్ కలిపి పోతున్నాడు. అట్లా కాదు సార్, అగైనెస్ట్ స్ట్రీమ్ రావాలంటే ఆపోజిట్ రావాలి మరి. ఆర్ అనేది మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఎస్ అనేది ఆర్ని బీట్ చేసుకొని రావాలి కాబట్టి ఎస్ అంటే ఏంది? స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్. స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ని మైనస్ చేస్తే అగైనెస్ట్ స్ట్రీమ్ పోతున్నాడు, ప్లస్ చేస్తే అలాంగ్ విత్ ద ఫ్లో అవుతున్నాడు. సింపుల్ పాయింట్. అంటే ఎస్ ప్లస్ ఆర్ ఉంటుంది కదా, ఎస్ మైనస్ ఆర్ ఉంటుంది. ఇది బేసిక్ ఐడియా. రైట్. ఎస్ ప్లస్ ఆర్ అంటే అలాంగ్ విత్ స్ట్రీమ్. ఎస్ ఎవరు? స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్. అంటే బోట్కు ఉండే ఒక ఇంజన్తో వచ్చే స్పీడ్ని ఎస్ అంటాం. రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఫ్లోకి స్పీడ్ ఉంటుంది కాబట్టి అలాంగ్ విత్ ద ఫ్లో పోతే రెండు కలిపి పోతాయి, తొందరగా వెళ్ళిపోతుంది. ఆపోజిట్ స్ట్రీమ్ అగైనెస్ట్ స్ట్రీమ్ వస్తే మొత్తం ఆర్ అపోజ్ చేస్తుంటుంది. ఎస్ అంటే ఒరిజినల్ స్పీడ్ని ఆర్ అపోజ్ చేస్తుంది. ఆర్ అంటే ఎవరు? రేట్ ఆఫ్ స్ట్రీమ్. ఆ ఫ్లో యొక్క స్పీడ్ మనం కంట్రోల్ చేస్తుంది బోట్ని. అది ఎస్ మైనస్ ఆర్ అవుతుంది. సరే, బాగానే ఉంది స్టోరీ. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ నుంచి బిగ్ డిస్టెన్స్ బి ఉందంట. కానీ ఇక్కడ రెండు రకాల స్టోరీలు చెప్పాడు. క్లియర్ కట్ ఉంది, జాగ్రత్త, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కాన్సెప్ట్ ఓకే కదా. తను ఏ నుంచి బిగ్ పోయాడు, ఏ నుంచి బిగ్ పోయాడు. కానీ ఏ నుంచి బిగ్ పోవాలంటే ఏ నుంచి బిగ్ మధ్య డిస్టెన్స్ ఎందుకు చెప్పాడు? డి అనేది కదా. డి డిస్టెన్స్ ఒప్పుకుందాం. ఎలాంగ్ విత్ ద ఫ్లో అంటే మన కంఫర్ట్ కోసం ఇట్లా వెళ్తున్నాను అనుకుందాం. ఎలాంగ్ విత్ ద ఫ్లో అంటే ఫ్లో ఎటు పోతే అటే పోతుంటే ఏ స్పీడ్తో పోవాలి? ఎస్ ప్లస్ ఆర్ స్పీడ్తో పోవాలి. అదే ఎన్ని టైమ్స్ ఉందంటే డికి ద డిస్టెన్స్ ట్రావెల్ ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్ ఈస్ 3 times ద టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ జీ కదా, డికి 3 times అంటే 3D అయితే అన్నట్టు. అచ్చా, ఈ 3D ఏంటి? ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్ పోతున్నాడు, స్ట్రీమ్తో పోతున్నాడు. లేదు అట్లా కాదు, అగైనెస్ట్ స్ట్రీమ్ రావాలి అంటే ఎస్ మైనస్ ఆర్తో రావాలి. ఎంత డిస్టెన్స్ అంటే 2D కదా, 2 times ద టోటల్ డిస్టెన్సెస్. 2D డిస్టెన్స్ రావాలి. ఏ స్పీడ్తో రావాలి? ఎస్ మైనస్ ఆర్ స్పీడ్తో రావాలి. ఇది బేసిక్ పార్ట్. ఎస్ ప్లస్ ఆర్ ఎటు? ఎస్ ప్లస్ ఆర్, ఎస్ అంటే ఏంది? స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్, ప్లస్ ఆర్ చేస్తే ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్, ఆపోజిట్ ఫ్లో పోతే ఎస్ మైనస్ ఆర్. కానీ ఏ నుంచి బికి డి డిస్టెన్స్ ఉంటే ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్ ఏమో 3D పోతున్నాడు, ఆపోజిట్ ఫ్లోనేమో 2D పోతున్నాడు. అంటే డిస్టెన్స్లు కామన్ లేవు. సో వాట్ కామన్ ఉంటే లేకుండా కాన్సెప్ట్ అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ ప్లస్ ఆర్ అంటే ఎలాంగ్ విత్ ద స్ట్రీమ్ ఎంత? 3D. ఎస్ మైనస్ ఆర్ అంటే 2D. అలా పోతున్నప్పుడు ఇక్కడ క్లియర్ కట్ ఒక స్టోరీ ఇచ్చాడు. ఏంది? ఇఫ్ ఎ పర్సన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 21 kilometers in 1 hour 24 minutes అలాంగ్ ద స్ట్రీమ్ అంట. అచ్చా, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే 3D అంటే 3D అంటే ఎంతంటే 21 kilometers ఇచ్చాడు. 3D అలాంగ్ విత్ స్ట్రీమ్ అంటే 21 kilometers కవర్ చేశాడు. అంటే 3D వాల్యూ 21 kilometers అని అర్థమైంది. ఎంత టైం పట్టిందంటే మరొకటి 1 hour 24 minutes. 1 hour 24 minutes. ఏ సోది అంత మనకు అవసరం లేదు. కానీ 1 hour అంటే 60 minutes కదా. 60 + 24 84 minutes పట్టింది. ఇది బేసిక్ థాట్. రైట్. ఓకే, బాగున్నాం. ఇక్కడ 3D kilometers 21 పోతాడు. 2D మాత్రం ఈ టైం కంటే ఎంత పర్సెంట్ తక్కువ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పట్టిన టైం కంటే ఇది 90% అన్నమాట. అంటే 10% లెస్ అన్నాడు.
అంటే 2D డిస్టెన్స్ ఎస్ మైనస్ ఆర్ స్పీడ్తో పోతే టైం ఎక్కువ పడుతుంది కదా, దానికంటే ఇది 10% లెస్లో ఉందంట. అంటే ఇది 90% పడుతున్నట్టే కదా, ఇది 90% వస్తుంది 2Dకి పోవడానికి. 3Dకి రావడానికి అంటే ఎలా మీద ఫ్లో రావడానికి 1 hour 24 minutes. ఆపోజిట్ ఫ్లో 2D పోవాలి మళ్ళీ ఎంత అంట, దానికంటే 10% లెస్, అంటే 90% 100% ఎక్కువ. ఈ టైం ఎక్కువ ఉంటుంది, అంటే 1 hour 24 అంటే 84 minutes కంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది బేసిక్ ఇచ్చిన ఐడియా, రైట్. ఇంకా దీనికి ఎట్లా లాజికల్ అప్రోచ్ అప్లై చేద్దాం, అంటే ఎట్లా ఈజీగా ఆలోచిద్దాం అనేది కాన్సెప్ట్. నేను అసలు కన్ఫ్యూజ్ అవుతాం. మన ప్రయాణం అంతేంది, అసలు కన్ఫ్యూజన్ లేదు. 84 minutes ఎన్ని కిలోమీటర్స్ పోవడానికి, త్రిబుల్ పోవడానికి, అంతే కదా, అవునా కదా. త్రిబుల్ అంటే 3D డిస్టెన్స్ పోవాలి. నాకు 3D డిస్టెన్స్ కాదు, నాకు 1 hour 24 minutes నాకు అవసరం లేదు. నాకు 1 hourకి ఎంత పోతుందో తెలియదు. అదేంది ఎస్ ప్లస్ ఆర్, సింపుల్ పాయింట్, ఇంకా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వండి. నాకు 1 hourకి ఎస్ ప్లస్ ఆర్ అంటే ఎలా మీద స్ట్రీమ్ పోయే స్పీడ్ కావాలి, ఇంకా దగ్గర ఏం అవసరం లేదు. మళ్ళీ నాకు 1 hourకి ఏం కావాలి, ఎస్ ప్లస్ ఆర్ స్పీడ్ కావాలి. నాకు 1 hour 24 minutes అవసరం లేదు, అది 21 kilometers పోతుంది, 30 kilometers పోతుంది. ఓకే ఫైన్, 1 hour 24 minutesకి 21 kilometers పోతుంది, అవునా కాదా. ఎస్, 84 minutesకి 21 kilometers పోతుంది, క్లియర్ కట్ స్టోరీ. మరి 60 minutesకి ఎంత పోతున్నట్టు, అదే ఎస్ ప్లస్ ఆర్ అయితే ఏం లేదు. అచ్చా ఎంత పోతుందంటే, సరే పోనీ 84కి 21, 60కి ఎంత పోతుందంటే ఎస్ ప్లస్ ఆర్ తెలిసిపోయింది నాకు, బాగానే ఉంది. సరే ఇట్నే ఉంచుదాం, ఎస్ ప్లస్ ఆర్ వచ్చేస్తాయండి. ఎంత వచ్చి చెప్పండి, మన కంఫర్ట్ కోసం చెప్పుకుందాం. వీ కెన్ గో ఫర్ 7 టేబుల్, రైట్. 7 1s 7 2s అంటే 7 3s, ఇంకా 12 1s 12 5s కాబట్టి 5 3s 15 kilometers per hour, రైట్. ఏంటి చెప్పండి, ఇది 15 km/h ఏంది, ఎస్ ప్లస్ ఆర్, ఇది తెలిసిపోయింది వచ్చేసి 15 kilometers per hour ఎస్ ప్లస్ ఆర్, అండ్ ఎస్ఆర్ యాడ్ చేస్తే 15 ఫిక్స్, రైట్. బాగానే ఉంది. కానీ ఇక్కడ కంపెనీ ఎక్కడ ఇచ్చారంటే ఈ 84 minutes ఎప్పుడంట ఎస్ ప్లస్ ఆర్ 3D పోతాయి. నాకు అట్లా కాదు, 2D పోవడానికి దీనికంటే 10 ఇది 100% ఉంటుంది, 90% అన్నట్టే కదా. 90% నాకు వద్దు, నాకు ఇది వదిలేయండి, ఈ స్పీడ్ వదిలేయండి. ఈ 84 minutes ఎవరికి పట్టింది, 84 minutes ఎవరికి పట్టింది, ఎలా మీద ఫ్లో 3D పోతాయి. మరి ఆపోజిట్ ఫ్లో 2D పోవాలి కదా, అప్పుడు ఇది 90% ఉన్నట్టు, ఇది 100% ఉన్నట్టే కదా, దానికి 10% లెస్ కాబట్టి సరే కన్ఫ్యూజ్ అవ్వండి. జాగ్రత్తగా అండి, 3D గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ మాత్రం 2D ఉంది. 2Dకి ఇది టైం ఎంత ఉంది, 84 అనేది ఎంత చెప్పండి, 90% కదా. 84 అనేది 90%, మరి 90% 84 అయితే డోంట్ కన్ఫ్యూజ్, 90% 84 అయితే నాకు 100% కావాలి, అప్పుడు దీని టైం తెలుస్తుంది. క్లియర్ కట్ స్టోరీ. ఇది పెద్ద పొజిషన్ చూడకండి, ఇది అవసరం చేసి మీకు కంఫర్ట్ కోసం చెప్పానంటే. సరే 90% 84 అయితే 100% ఉంది, ఇంకా 0 0 గెట్ క్యాన్సిల్, వాట్ ఎవర్. 3 టేబుల్ 3 3s అదే 2s అంటే 280/3. ఎస్ ఎగ్జాక్ట్లీ 280/3 minutes దేనికోసం చెప్పండి, 280/3 minutes దేనికోసం చెప్పండి, 280/3 దేనికోసం. ఇక్కడ పట్టిన టైం కంటే నా 10% ఎక్కువ ఉన్నారు కాబట్టి 100% వాల్యూ అనుకున్నాను. 100% వాల్యూ ఎంత వచ్చింది నాకు, 280/3, అది ఒరిజినల్ టైం. కానీ ఏ డిస్టెన్స్కి తెలుసు, అది ఏ డిస్టెన్స్ అయితే నాకేంటి, ఇక్కడ 3D డిస్టెన్స్ పోతే కూడా 2D డిస్టెన్సే కదా. అంటే డి అంటే ఎంతమా, 3D అంటే 21 అంటే డి అంటే 7 kilometers కదా. అంటే ఇకపోతే 21 అంటే 14 అన్నట్టే కదా. అచ్చా 2D అంటే 14 kilometers, అర్థమైందా. అర్థం ఏంది, ఇది ఒక స్టెప్ అయిపోయింది. ఎస్ ప్లస్ ఆర్ వచ్చిందా, ఎస్ ప్లస్ ఆర్ ఎంత 15. ఇంకా దీంట్లో ఇది 90% వస్తాయి కాబట్టి ఈ టైం, ఆ టైంని బట్టి ఈ టైం తెలుసుకుంది. కానీ ఈ టైం 280/3 దేనికోసం పోయింది, కీప్ ఇన్ మైండ్, డోంట్ కన్ఫ్యూజ్. 280/3 ఎన్ని కిలోమీటర్స్ కోసం, 14 kilometers. అచ్చా ఏ స్పీడ్తో పోతుంది అంటే ఎస్ మైనస్ ఆర్తో పోతుంది, అయిపోయింది. సరే ఇంకా నాకేం కావాలి, 280/3 పోవడానికి 14 kilometers కవర్ చేసింది, నాకు 60 minutes పోతుంది కావాలి. అదే నాకు ఎస్ ప్లస్ ఆర్ అయితే, ఎస్ మైనస్ ఆర్ అయితే ఇంకా ఇంకేం లేదు. ఇప్పుడు నాకు ఎస్ ప్లస్ ఆర్ వచ్చింది, ఎస్ మైనస్ ఆర్ కమా 0 0 గెట్ క్యాన్సిల్, 14 1s 14 2s, రైట్. 2 1s 2 3s, 3 into 3 రెండు మల్టిప్లై అవుతుంది అంటే 9. ఎస్ 9 ఏంటి, ఎస్ మైనస్ ఆర్. ఎస్ ప్లస్ ఆర్ నాకు 1 hourకే కావాలి, ఇంత దూరం పోతే నాకేంది 21 kilometers 84 minutes పట్టింది. 1 hourకి అంటే 60 minutes కంటే పోతుంది తెలుసుకున్నా. ఎస్ ప్లస్ ఆర్ అటు పోవాలంటే 2D అంటే 14 kilometers పోవాలి, కానీ ఎంత టైం పట్టింది తెలుసుకోవాలంటే దీనికంటే 90% బిలోనే ఉంటుంది కాబట్టి, అంటే ఇది 90% అయితే 100% అవుతుంది కాబట్టి అది కనుక్కున్నాం. ఎంత వచ్చింది, 280/3 వచ్చింది. 280/3 ఏంది, దాని టైం, దేని టైం 2D డిస్టెన్స్ కవర్ చేయండి, దాన్ని బట్టి స్పీడ్ కనుక్కున్నాం. అక్కడ కనుక్కుంటే ఎస్ ప్లస్ ఆర్, ఇక్కడ కనుక్కుంటే ఎస్ మైనస్ ఆర్, రెండు వాల్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు చెప్పండి, సింపుల్ చెప్పండి, డోంట్ కన్ఫ్యూజ్. నాకు ఎస్ ప్లస్ ఆర్ ఎంత వచ్చింది, ఎస్ ప్లస్ ఆర్ ఎంత వచ్చింది, ఎస్ ప్లస్ ఆర్ డోంట్ కన్ఫ్యూజ్ 15 kilometers. ఎస్ మైనస్ ఆర్ ఎంత వచ్చింది, ఎస్ మైనస్ ఆర్ ఎంత 9 kilometers per hour. ఈ రెండే మనకు చాలు, ఇంకా తెలిసిపోయింది. ఈ రెండు మొత్తం స్టోరీ కథ. ఎస్ ప్లస్ ఆర్ చేస్తే 15, ఎస్ మైనస్ ఆర్ చేస్తే 9. మన ఆర్ ఎంత
మళ్ళీ ఎస్ ప్లస్ ఆర్ ఎస్ మీకు ఎస్ మైనస్ ఆర్ ఎస్ 9 అంట చూసి చెప్పొచ్చు. ఇది మోర్ ఇది లెస్ కదా, ఎస్ అయితే కామనే ఉంది, ఎస్ కామన్ ఉంది, ఇది మోర్ ఉంది లెస్ ఉంది. మోర్ లెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ నుంచి సింపుల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వరంగల్ పోయినా లేదా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో మధ్యలో ఉంది, హైదరాబాద్ మధ్యలో ఉంది రైట్. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయినంత డిస్టెన్స్ ఉండదు, హైదరాబాద్ నుంచి మెదక్ పోయినంత డిస్టెన్స్ ఉంది అనుకోండి, హైదరాబాద్ మధ్యలో ఉంది అనుకోండి. ఇప్పుడు అక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సేమ్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తారు కాబట్టి మధ్య డిస్టెన్స్ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటి, ఇది లెస్ ఇది మోర్ అయితే లాజిక్లో డబుల్ వచ్చినట్టు ఆర్. ఇక్కడ ఎస్ ప్లస్ ఆర్ ఇక్కడ ఎస్ మైనస్ ఆర్ అంటే ఆర్ లెస్లో మోర్లో ఉంటే 2R వచ్చినట్టు, అంటే వీడి మధ్య డిఫరెన్స్ చెక్ చేయండి. 59కి డిఫరెన్స్ ఎంత? 6 కిలోమీటర్స్ రైట్. 6 కిలోమీటర్స్ పర్ అవర్ ఏం తెలుసా? 2R వాల్యూ. లెస్ మోర్ 2R వాల్యూ 6 కిలోమీటర్స్ పర్ అవర్, నాకు ఆర్ కావాలి 3 కిలోమీటర్స్ పర్ అవర్. 2R 6 kilometers per hour. I don't want 2R, I want R. R is nothing but 3 kilometers per hour. Make it simple. సింపుల్ చెప్పాలంటే సింపుల్ పాయింట్ ఏంటి, 3D 21 kilometers 84 minutesలో పోయిండు. 1 hour కింద పడి తెలుసుకున్నాం. 15 kilometers per S plus R అయితే. అయితే ఈ టైంని బట్టి ఆ టైం తెలుసుకున్నాం. అది ఎంత వచ్చి 20/3 minutes వచ్చింది. ఎంత డిస్టెన్స్ కవర్ చేయడానికి 14 kilometers, 2D డిస్టెన్స్ అయితే 14 kilometers 20/3 minutes అయితే 1 hour కింద పడి అక్కడ తెలుసుకున్నాం. అది S minus R, ఇది S plus R. అది ఒక 20 seconds, ఇది ఒకటి 15 seconds వేసుకోండి, ఇది ఒక 15 seconds వేసుకోండి. ఈ స్టెప్ కలిపి అది రెండింటి సింప్లిఫై చేసుకుంటే అయిపోతుంది కదా. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, అంటే ఏ లెవెల్లో ఆలోచిస్తున్నా ఉంటుంది మస్తు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మరి మీరు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ రేషియో కాన్సెప్ట్ వెళ్ళాం కదా, రేషియో కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయొచ్చు. ఇది 2D డిస్టెన్స్, ఇది 3D డిస్టెన్స్. 3:2 రేషియో ప్రకారంగా దాన్ని రివర్స్ చేస్తే 2:3 అయింది. అట్లా చేసిన 15 parts అలా అవుతుంది. మళ్ళీ 2 parts గ్యాప్ తీసుకుంటే ఎట్లయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. అటు పోయేటప్పుడు ఎస్ మైనస్ ఆర్, ఇటు వచ్చేటప్పుడు ఎస్ ప్లస్ ఆర్, ఈ రెండింటిని బట్టి డిసైడ్ చేసి ఆ వాల్యూ తీసుకున్నాం. సింపుల్ పాయింట్ రైట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే క్వశ్చన్ ఎంత పెద్ద ఉన్నా సరే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈజీగా డీల్ చేయొచ్చు రైట్. మళ్ళీ నేను చెప్పొచ్చేది ఏంటి, ఆఫ్లైన్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ కమ్ టు అశోక్ నగర్. SSC, CGL అండ్ బ్యాంకింగ్, ఇవే రెండు ఉంటాయి దాంట్లో. SSC, CGL బ్యాంకింగ్ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకే, ఆ తర్వాత లేదు సార్ ఇంకా మేము ఆన్లైన్లోకి వెళ్తామంటే ఎస్, మన దగ్గర ఆన్లైన్ రెడీ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, తెలుగుతారు చాలా వెళ్తున్నారు. ఎస్ నాకు సెండ్ చేయండి, నేను డైలీ వర్క్ పెట్టేస్తాను. మేము డేస్ లేదా టఫ్ క్వశ్చన్ ఉందో కంపల్సరీ నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. ఓకే, మొత్తం మీద చెప్పొచ్చేది ఆఫ్లైనా ఆన్లైనా ఎక్స్ప్లెనేషన్, చాయిస్ ఇస్ యువర్స్, యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఓకే.